వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. రైతు వద్ద 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కోటపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నవీన్, అటెండర్ అంజీ. క్రియాశీలక కార్యకర్తల సమ్మేళన మహాసభకు తరలి వెళ్లిన మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు. హాజీపూర్ మండలం దోనబండ స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో డీసీఎం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. వరంగల్ ఎంజీఎంకు తరలింపు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించే గ్రామ కమిటీ అధ్యక్షులు మరియు క్రియాశీలక కార్యకర్తల సమ్మేళన మహాసభకు మంచిర్యాల నియోజకవర్గ పరిధి నుండి భారీగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పుదారి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తుముల నరేష్ మాట్లాడుతూ జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా అన్ని గ్రామాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలో నిర్వహించే సమ్మేళన బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్లడం జరుగుతుందని తెలిపారు. రాజ్యాంగ విలువలను కాంగ్రెస్ పార్టీ మాత్రమే కాపాడి అందరికీ సమన్వయం చేస్తుందని, బీజేపీ పార్టీ రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ ఆశయాలను అణిచివేయాలని చూస్తుందని, అందులో భాగంగానే గ్రామ గ్రామాన జై భీమ్, జై బాబు, జై సంవిధాన్ అనే కార్యక్రమాన్ని తీసుకువెళ్లి ప్రచారం చేయడం జరిగిందని, ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన నిర్వహించే మహాసభకు నియోజకవర్గం నుండి హాజరవుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బస్సుల్లో హైదరాబాద్లో జరిగే సభకు బయలుదేరి వెళ్లారు. గ్రామ అధ్యక్షులు, అదేవిధంగా మండల అధ్యక్షులు, ముఖ్య నాయకుల యొక్క ఆత్మీయ సమ్మేళనము ఈరోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో గౌరవనీయులు పెద్దలు ఏఐసిసి అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మన మంచిర్యాల నియోజకవర్గం నుంచి పెద్దలు గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ మన గ్రామ అధ్యక్షులు అయితేనేమి, వార్డు అధ్యక్షులు ఏమిటని, మండల అధ్యక్షులు అందరూ కూడా అన్ని విభాగాలు, కాంగ్రెస్ పార్టీ అన్ని విభాగాల అధ్యక్షులు అందరూ కూడా, కౌన్సిలర్లు అందరూ కూడా తరలి వెళ్లడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒకటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడగలుగుతుంది, అందరికీ సమన్వయం చేస్తుందని ఈరోజు చెప్పక తప్పదు. ఎందుకంటే ఈరోజు భారత రాజ్యాంగాన్ని వాళ్ళు కూలదోసే ప్రయత్నం చేస్తున్నారు. రాజ్యాంగ విలువలను, అంబేద్కర్ యొక్క విలువలను, ఆశయాలను కూడా వీళ్ళు అణచివేయాలని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తుంది. దానిలో భాగంగానే జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ అనే కార్యక్రమం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామాన, వాడన కూడా ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మేరకు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజు అందరికీ సమన్వయం అనే ఉద్దేశంతో ఆత్మీయ సమ్మేళనం కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రోజు కులగణన చేపట్టి తెలంగాణ రాష్ట్రంలోనే రాహుల్ గాంధీ గారి యొక్క సూచన మేరకు తెలంగాణ రాష్ట్రంలోనే భారతదేశంలో ఎక్కడ లేని విధంగా కులగణన చేపట్టి ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయం చేయడానికి సిద్దమైందని చెప్పి చెప్పక తప్పదు. అదేవిధంగా మంచిర్యాల నియోజకవర్గం చూసుకుంటే గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా పెద్దలు మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పోటీ పడుతూ కూడా ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సురేఖమ్మ గారి నాయకత్వంలో మంచిర్యాల నుండి 3 నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమైన నాయకులు, పార్టీ అధ్యక్షులు కూడా అందరూ కూడా ఈ రోజు ఈ సమావేశానికి పెద్ద ఎత్తున తరలివేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వస్తున్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకు, నాయకులకు అందరూ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు ఖర్గే గారు ఈ రోజు హైదరాబాద్ లో జరిగినటువంటి కార్యకర్తల ఏదైతే గ్రామ స్థాయి అధ్యక్షులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ సంఘాల అధ్యక్షులు, అదేవిధంగా ముఖ్య నాయకుల సమావేశం ఈ రోజు పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతూ ఉంది. ఆ యొక్క కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ గారి ఆధ్వర్యంలో మరి మంచిర్యాల నుండి పెద్ద మొత్తంలో ఈరోజు మా మండల కమిటీలు, అదేవిధంగా గ్రామ కమిటీలు అందరం పెద్ద ఎత్తున బస్సులలో తరలించడం జరుగుతోంది. ఈ యొక్క ఏదైతే మా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చినప్పటి నుండి ఎన్నో పథకాలు, మరి 6 గ్యారంటీలుగా ఏమి ఎన్నో పథకాలు, మరి మేనిఫెస్టో లేనటువంటి మరి కార్యక్రమాలు కూడా చేస్తూ వస్తుంది. అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు ప్రేమసాగర్ నేతృత్వంలో ఈరోజు మరి మంచిర్యాల దినదినం ఏదైతే గత 30 సంవత్సరాలు వెనుకబడ్డటువంటి ఈ యొక్క మంచిర్యాలను కేవలం మరి 18 నెలల్లోనే మరి పెద్ద ఎత్తున ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలోనే
ఒక మంచి నియోజకవర్గంగా అంటే ఇంతకుముందు మా సిద్దిపేట సిరిసిల్ల అనేది కానీ ఈ రోజు మరి మంచిర్యాల చెప్పుకునే స్థాయికి వచ్చిందంటే అది కేవలం మా ప్రేమ్ సారావు గారు అని చెప్పేసి చెప్పక తప్పదు. అదేవిధంగా మా గౌరవ శాసనసభ్యులు మరి కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి మరి సమావేశం ఏర్పాటు చేసినా కూడా పిలిపించినా కూడా పెద్ద ఎత్తున సమీకరించి బస్సులను పెట్టి ఈ రోజు పెద్ద ఎత్తున మరి ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి తీసుకెళ్తాం. అంతకుముందు అయితే రాహుల్ గాంధీ గారు మరి అయితే భారత్ జోడో యాత్ర కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు హైదరాబాద్ లో కావచ్చు, ఇటు ఆదిలాబాద్ లో కావచ్చు, ఎక్కడ జరిగినా కూడా పెద్ద ఎత్తున మరి తీసుకెళ్లి మరి కార్యకర్తల ఉత్సాహం నింపే ప్రయత్నం చేస్తున్నట్టు మరి వారికి మా కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. డిప్యూటీ తహసీల్దార్ నవీన్ తాత్కాలిక అటెండర్గా పనిచేస్తున్న అంజీ 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ రైతుకు చెందిన పట్టాదారు పాసు పుస్తకంలో సవరణ చేసే విషయంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధితుడు రైతు తమకు ఫిర్యాదు చేశాడని ఏసీబీ డీఎస్పీ మధు పేర్కొన్నారు. పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయంలో రైతు వద్ద నుండి అటెండర్ అంజీ ద్వారా లంచం తీసుకుంటుండగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. లంచం తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఉద్యోగులు పని నిమిత్తం ఎవరైనా లంచం డిమాండ్ చేసినట్లయితే 1064 కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చునని ఆయన చెప్పారు. ఓకే సార్, రైట్. అందరికీ నమస్కారం. నేను డిఎస్పీ ఏసీబీ ఆదిలాబాద్, నా పేరు మధు. మాకు 2వ తారీఖు ఒక రైతు తన పట్టాదారు పాస్ పుస్తకం రాలేదు వాళ్ళ నాన్న పేరు మీద, దాంట్లో కొన్ని తప్పులున్నాయి, దాన్ని సరి చేయడం కోసం చెప్పేసి అదేవిధంగా కొత్త పాస్ పుస్తకం కోసం అప్లై చేయడం వస్తే డిప్యూటీ తహసీల్దార్ గారు నవీన్ కుమార్ గారు తనకు 15,000 లంచం ఇస్తేనే నేను చేస్తానని చెప్పేసి డిమాండ్ చేసినాడు. తర్వాత అదేవిధంగా మళ్ళీ 3వ తారీఖు కూడా అతని దగ్గరికి పోయి సార్ నేను అంత ఇచ్చుకోలేనని అంటే సరే 10,000 తీసుకురాపు అని చెప్పేసి అని అంటాడు. అవి కూడా అతనికి ఇవ్వలేని పరిస్థితుల్లో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది. మమ్మల్ని ఆశ్రయించగా మేము అతను అంజీ అనే ఒక అతని ద్వారా డబ్బులు తీసుకుంటుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వాళ్ళను విచారించడం జరుగుతుంది. వీళ్ళని పూర్తి విచారణ అయిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టి వీళ్ళ మీద చర్య తీసుకోవడం కోసం కోర్టులో ప్రవేశపెడతాము. అదేవిధంగా ఎవరికైనా కానీ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కానీ వాళ్ళు న్యాయపరంగా చేయాల్సిన పని చేయకుండా వాళ్ళ కోసం డబ్బులు ఏమైనా కానీ ఎవరైనా డిమాండ్ చేస్తే అందరినీ కూడా 1064కు ఫోన్ చేసి చెప్పి మీకు కావాల్సిన సహాయాన్ని మా నుండి పొందగలని చెప్పేసి బుక్ ఇష్యూ గారు అని చెప్పేసి వచ్చిన వస్తే సార్ అన్నాడు ఫుల్ నెంబర్ ఇవి అంటే ఇచ్చిండు. ఈసైడ్ అప్లికేషన్ పెట్టుకుంటే అప్లై చేసి తంబేసి అది తీసుకొచ్చి రిపోర్ట్ తీసుకొచ్చి మళ్ళీ సబ్మిట్ చేస్తే అన్నాడు కదా సార్ 15,000 ఇట్లా అడిగింది లంచం అడిగితే నాతో కాదు సార్ అని చెప్పేసి వెళ్ళిపోయాను. ఎవరు అడిగిన మన డీటీ ఓకే అడిగిన తర్వాత నేను వెళ్ళిపోయాను. సెకండ్ రోజు డ్యూటీ రాగా ఫోన్ చేస్తే అంత అమౌంట్ నా దగ్గర రావు సార్ అని చెప్తే ఆఫీసర్ మాట్లాడమన్నాడు. వస్తే మళ్ళీ బేరం 10,000 కుదిరించుకున్నాడు. సరే అని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాను. నిన్న వెళ్ళిపోయి ఈ రోజు మళ్ళీ వచ్చింది. ఓకే ఓకే ఓకే. నీ పేరేంటి? గంటన్నర. ఎక్కడ మీది? భీమారం మండలి, రాజారాం శివారు. ఎక్కడ భూమి రాజా. కోర్టు ఆదేశాలు అమలు చేయనందుకు మంచిర్యాల జిల్లా జెన్నారంలోని ఎఫ్డీఓ మరియు దండేపల్లి మండలంలోని తాళ్లపేట ఎఫ్ఆర్ఓ కార్యాలయాల ఫర్నిచర్ సామాగ్రిని గురువారం కోర్టు సిబ్బంది జప్తు చేశారు. అటవీ శాఖలో గతంలో రాజన్నను విధుల నుండి తొలగించడంతో ఆయనకు 15.89 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఆ ఆదేశాన్ని అటవీ అధికారులు అమలు చేయకపోవడంతో కోర్టు సిబ్బంది ఆయా కార్యాలయాల సామాగ్రిని ఫర్నిచర్ను జప్తు చేశారు. గత సంవత్సరం కూడా కోర్టు ఆదేశాల మేరకు జెన్నారం ఎఫ్డీఓ కార్యాలయ సామాగ్రిని ఫర్నిచర్ను కోర్టు సిబ్బంది జప్తు చేయడం జరిగింది. మందమరి పట్టణం జీఎం కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ కొనిజేటి రోషయ్య జయంతి వేడుకలను జీఎం దేవేందర్, ఎస్ఓ2 జీఎం విజయ్ ప్రసాద్, పిఏ శ్యామ్ సుందర్, యూనియన్ నాయకుడు శైలేంద్ర సత్యనారాయణ, ఏరియా వైస్ ప్రెసిడెంట్ రమణ పాల్గొని ఘనంగా నిర్వహించుకున్నారు.
ఈ సందర్భంగా జిఎం దేవేందర్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసి కష్టకాలంలో అనేక ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం జరిగిందని, అంతేకాకుండా స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి పగ్గాలు చేపట్టి సమర్థవంతంగా పరిపాలన నిర్వహించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వర్క్ చేశారు. అదేవిధంగా 1968లో మరి శాసన మండలికి ఎన్నికైనట్టుగా చెప్తున్నారు. మరి శాసన మండలి సభ్యులుగా ప్రస్థానం ప్రారంభించి ఎన్నో పెద్ద పెద్ద పదవులను అలంకరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా ముఖ్యంగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టారు. చాలా గవర్నర్గా కూడా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎనలేని సేవలు అందించారు. చాలా సౌమ్యులు. మరి ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా మరి కొంజేటి రోషయ్య గారు ఆ సమస్యను తన నైపుణ్యంతో, చాకచక్యంతో, రాజకీయ అనుభవంతో సునిశ్చితంగా పరిశీలించి సమస్యను సాధించేవారు. మరి ఎటువంటి సమస్య లేకుండా మంచి పరిపాలన అందించారు. ప్రజల యొక్క అభివృద్ధికి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ఇతోధికంగా సేవ చేశారు. ఈ సందర్భంగా వారికి, వారి ఆత్మకు శాంతి కలగాలని, ఇంకా రాబోయే తరం వారి యొక్క మంచి లక్షణాలను మరి పాటించి ప్రజలకి మంచి సేవను అందించాలని, దేశాభివృద్ధికి పాటుపడాలని కోరుకుంటూ నాకు లక్షణమైనటువంటి మన మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు, ఉదాహరణకు మన సింగరేణి సంస్థ 2001 సుమారు 2002 మన దానిచెల్ల బ్లాక్ను అప్పుడు ప్రైవేట్ వాళ్ళకి అప్పించే సందర్భంలో అప్పుడు ఏటీసీ ప్రొఫెసర్ సంఘం ఉన్న రోజుల్లో అన్ని సాధన కలుపుకొని ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకి ఇలా ప్రైవేట్ వాళ్ళు పోతే మన సింగరేణి సంస్థ నష్టం వాడుతుందంటే ఇమ్మీడియట్గా దానిపై ప్రైవేట్ క్యాన్సలేషన్ చేసి సింగరేణికి ఇప్పించినటువంటి మహోన్నతమైన వ్యక్తి కాబట్టి ఈరోజు రాష్ట్రమంతటా అధికారపరంగా వారి జయంతి ఉత్సవాల సందర్భంగా జరుపుకుంటున్నారు. కాబట్టి అలాంటి నాయకులు భవిష్యత్తులో అందరూ కూడా ఒక మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సిడిఎంఐ ఆదేశాల మేరకు 100 రోజుల ప్రణాళికలో భాగంగా మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది సంయుక్తంగా ఉచిత వైద్యం నిర్వహించారు. మున్సిపాలిటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు కంటి, క్యాన్సర్ తదితర వ్యాధులకు పరీక్షలు నిర్వహించి వ్యాధి లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని నిర్ధారించి కార్మికులకు తగు సూచనలు, సలహాలు అందించిన వైద్య సిబ్బంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కార్మికులు, వైద్య సిబ్బంది, స్వయం సహకార సంఘాల మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే, నేను డాక్టర్ కృష్ణతేజ, మెడికల్ ఆఫీసర్ రంగరాజపల్లి. ఈరోజు చెన్నూరు మున్సిపల్ ఆఫీస్లో సిడిఎంఏ గైడ్లైన్స్ ప్రకారం 100 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈరోజు అనగా జూలై 4th రోజు పారిశుద్ధ్య కార్మికులకు ఉమెన్స్ హెల్త్ స్క్రీనింగ్ మరియు ఐ స్క్రీనింగ్లో భాగంగా మనము వైద్య సేవలు అందించడం జరుగుతుంది. ఇది మున్సిపల్ డిపార్ట్మెంటు మరియు మెడికల్ డిపార్ట్మెంటు కలిసి చేస్తున్న క్యాంపు. ఇది పారిశుద్ధ్య కార్మికులందరూ ఉపయోగించుకొని మున్సిపల్ పట్టణ ప్రజలందరికీ కూడా అందరికీ నమస్కారాలు. ఈరోజు మన మున్సిపల్ కార్యాలయంలో ప్రజా కార్మికులకు, ప్రజా ఆరోగ్య సిబ్బంది కార్మికులకు ఈరోజు మన మున్సిపాలిటీలో వాళ్ళకి హెల్త్కి సంబంధించి కొన్ని వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి వాళ్ళ చెకప్ చేయడం గురించి ఈరోజు మనం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి డాక్టర్ వాళ్ళకి పిలిపించడం జరిగింది. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100 రోజుల ప్రణాళికలో భాగంగా ఈరోజు వాళ్ళకు కూడా కార్మికులకు వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకొని వాళ్ళకి తగిన చికిత్స, అలాగే మెడిసిన్స్ ఇవ్వడం కొరకు ఈరోజు మున్సిపల్ కార్యాలయంలో మనం ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రోగ్రాంలో మనకి మన పట్టణంలో ఉన్న ప్రజలందరికీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడం వాళ్ళు చేసే సేవలు వాళ్ళు నిమిత్తమే వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. దీంట్లో వాళ్ళ ఆరోగ్య విషయాలు వాళ్ళు పట్టించుకోరు. కాబట్టి వాళ్ళ యొక్క ఆరోగ్యాలు బాగోగులు కూడా చూసుకునేటందుకు ఈరోజు మేము ఈ యొక్క హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో వాళ్ళ యొక్క చూపు
సరిగ్గా ఉన్నదా లేదా, ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చెప్పేసి ఆ స్క్రీనింగ్ సంబంధించి అది. తర్వాత వాళ్ళకి సంబంధించి హెల్త్ పరంగా కూడా ఏమన్నా మహిళలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది క్యాన్సర్ కావచ్చు, బ్రెస్ట్ క్యాన్సర్ సంథింగ్ కొన్ని ఉంటాయి. వాటన్నిటికి కూడా టెస్ట్లకు సంబంధించి ఆ టెస్ట్లు కూడా చూసుకొని అన్ని వాళ్ళకి ఏమైనా సమస్యలు ఉన్నాయి ఏంటి, వాళ్ళ ఏ విధంగా మెడిసిన్స్ వాడాలి, ఏ విధంగా ఆడుకుంటారని కూడా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపరచడానికి కూడా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా కూడా మా గవర్నర్ CDMA గారి ఆదేశానుసారంగా అంత పట్టణంలో కొంత మాత్రమే రావాలి, అది పారిశుద్ధ్యం కావచ్చు, తర్వాత నీటికి సంబంధించింది కావచ్చు, రెవెన్యూకి సంబంధించింది కావచ్చు, ఇట్లా అన్ని రకాలుగా అభివృద్ధి కొరకు ఈ 10 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచడం కూడా ఈరోజు మేము హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దోనబండ వద్ద ఆటో మరియు DCM వ్యాన్ ఢీకొట్టడంతో లక్షట్పేట మండలం కొమ్ముగూడెంకు చెందిన 3 వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని అంబులెన్సులో మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 3 వ్యక్తుల్లో చుంచు వంశీ అనే వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం వరంగల్ MGM ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు హాజీపూర్ పోలీసులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని కోరుతూ శుక్రవారం మందమరి ఏరియా కాసిపేట 1వ గనిపై జేఏసీ నాయకుల ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని వారు విమర్శించారు. కార్మిక వర్గం పోరాడి సాధించుకున్న హక్కులను, చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా విభజించి కార్మిక సంఘాలు, వేతన కమిటీలు లేకుండా చేసి కార్మికులను నిర్వీర్యం చేసే ప్రమాదం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాన్ని తిప్పికొట్టవలసిన బాధ్యత కార్మిక వర్గంపై ఉందని అన్నారు. ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మిక వర్గం అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె గోడపత్రులను విడుదల చేశారు. ఈ సమావేశంలో AITUC డిప్యూటీ జనరల్ సెక్రటరీ ముస్కె సమ్మయ్య, CITU డిప్యూటీ జనరల్ సెక్రటరీ నాగరాజు గోపాల్, INTUC సెంట్రల్ ఆర్గనైజర్ సెక్రటరీ బన్న లక్ష్మణ్ దాస్, TBGKS జనరల్ సెక్రటరీ K సుందర్ రెడ్డి, AITUC బెల్లంపల్లి బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, బెల్లంపల్లి బ్రాంచ్ కోశాధికారి S నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దానిలో 4 కోడ్లు అనేటువంటిది మనం చూసినట్లయితే, 1 ఇండస్ట్రియల్ రిలేషన్ కు సంబంధించినటువంటిది, 1 వేతనాలకు సంబంధించింది, 1 సేఫ్టీ సౌకర్యాలు వర్కింగ్ కండిషన్ కు సంబంధించింది, 1 సామాజిక భద్రతకు సంబంధించినటువంటి 4 కోడ్లు అనేటువంటిది చేశారు. దానిలో తీవ్రమైనటువంటిది కార్మికుడు కట్టుబానిసగా మారేటువంటి ఇవాళ పారిశ్రామిక వివాదాల చట్టం ఏదైతే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఉందో దాని ప్రకారమే మనం ఇక్కడ మీటింగ్ పెడతా ఉన్నాం, దాని ప్రకారమే మనం నిలబడతా ఉన్నాం. ఆ చట్టాన్ని సవరించడం ద్వారా సమ్మె చేసేటువంటి హక్కు లేకుండా ఇవాళ కార్మిక వర్గం దూరం అయ్యేటువంటి పరిస్థితి. దానిలో సమ్మె అనేటువంటిది ఉండే పరిస్థితి లేదు. సవరణ జరిగితే దానిలో 6 వారాల ముందు మనం సమ్మె నోటీస్ ఇవ్వాలి. 6 వారాల ఈ సమ్మె ఏదో మన ఇంక్రిమెంట్ల కొరకు కాదు, మన యొక్క ప్రమోషన్ల కొరకు కాదు, మన ఇప్పటి యొక్క లాభాల కొరకు కాదు. భవిష్యత్ తరాల్లో మనకు ఎలాంటి చట్టాలు ఉన్నాయి, ఎలాంటి హక్కులు ఉన్నాయి, ఎలా కాబోతున్నాయి, ఎంతో మంది అమరులు, సీనియర్ నాయకులు అందరి యొక్క పోరాట ఫలితంగా, కార్మికుల యొక్క పోరాట ఫలితంగా సాధించుకున్న ఈ హక్కులు కాల రాసే పరిస్థితికి నెట్టివేయబడుతున్నాయి. కాబట్టి దాని కొరకన్నీ మనమందరం కూడా తప్పనిసరిగా ఈ సమ్మెలో పాల్గొని మన యొక్క సంఘీభావాన్ని, సమ్మెకు సంఘీభావాన్ని తెలియజేయవలసిన చారిత్రాత్మక అవసరం ఉందని తెలియజేస్తున్నాం. కొంతమంది అనుకుంటారు ఒక్కరోజు సమ్మెతో ఏమవుతుందని. తర్వాత బీజేపీ ప్రభుత్వం గట్టిగా చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి ఏం చేయగలుగుతారని. మీరు అసంఘటితంగా ఉండే రైతులను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఒక నల్ల చట్టాలను, రైతు చట్టాలను తయారు చేస్తే ఆ రోజు ఢిల్లీకి పురవీధులకు పోకుండా అందరూ అడ్డుపడ్డా కూడా ఢిల్లీ అక్కడ సరిహద్దుల్లో పంజాబు మరియు హర్యానా మిగతా రాష్ట్రాల నుంచి పోయిన రైతులు 1 సంవత్సరం పాటు పైన అక్కడ ఎండనక వాననక చనిపోతూ కూడా ట్రాక్టర్లతో తొక్కించినా కూడా వాళ్ళు చేసిన పోరాట ఫలితానికి తలొగ్గి తప్పనిసరిగా నరేంద్ర మోడీ ఆ రోజు ఆ చట్టాలను లాస్ వస్తే కంపెనీ CMPF రికవరీ నుంచి ఎగ్జామ్షన్ ఇచ్చారు. CMPF అని కాదు, PF అని కాదు. ఈరోజు సమ్మె ఒక సింగరేణికి సంబంధించిన సమ్మె కాదు.
బ్యాంకులు ఉన్నారు, బ్యాంకు ఉద్యోగులు ఉన్నారు, ఎల్ఐసీలు ఉన్నారు, ఈవెన్ రైతాంగం కూడా దీనికి సపోర్ట్ చేస్తోంది. వ్యవసాయ కార్మిక సంఘాలు ఉన్నాయి, రైతు సంఘాలు ఉన్నాయి. మనం అందరం కార్మిక వర్గం, రైతులు, వ్యవసాయ వర్గం కలిపి చేస్తేనే ఈ సమ్మె ఖచ్చితంగా విజయం అవుతుంది అని చెప్పి ఈ రోజు భావించి అందరూ ఉమ్మడిగా పోరాడాలి అనుకున్నారు. ప్రైవేట్ పరిశ్రమల కార్మికులు కూడా ఉన్నారు. ప్రైవేట్ పరిశ్రమల కార్మికులు ఎందుకున్నారు అంటే ఈ రోజు ఈ ఉన్న చట్టాలు కూడా 300 మంది కన్నా తక్కువ పనిచేస్తున్న పరిశ్రమల్లో ఈ చట్టాలు వర్తించవు అని రాశారు. అంటే దాని అర్థం ఏంటి? మెజార్టీ పరిశ్రమలన్నీ భారతదేశంలో 100కి 95, ఈరోజు 300 కన్నా తక్కువ మంది. మంచిర్యాల జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు లక్షట్పేట పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో ఉచిత హెల్త్ క్యాంపును నిర్వహించినట్లు వెంకట్రావుపేట పిహెచ్సి వైద్యాధికారి సతీష్ తెలిపారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపులో సాధారణ పరీక్షలు మరియు స్త్రీలకు ప్రత్యేక బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలను నిర్వహించినట్లు వైద్యాధికారి సతీష్ తెలిపారు. బ్రెస్టుకు సంబంధించిన వ్యాధులు గాని సీజనల్ వ్యాధులు గాని ఉన్నట్లయితే లక్షట్పేట మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు నందు సంప్రదించాలని ఆయన కోరారు. ఈ హెల్త్ క్యాంపులో మున్సిపల్ కార్మికులు, పలువురు వైద్యులు పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్లో లక్షట్పేట మున్సిపల్ పరిధిలో ఉన్న మహిళలందరికీ బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. మిగిలిన ప్రజలకి సాధారణ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా నేను డాక్టర్ సతీష్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, వెంకట్రావుపేట, గౌరీశంకర్ సార్, ఆర్బీఎస్కే టీమ్ అండ్ శరత్ బాబు సార్, ఆర్బీఎస్కే టీమ్, షాబియా మేడం వాళ్ళు మహిళలకి బ్రెస్ట్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి అందరికీ. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజా రమేష్లపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలను ఖండించిన టీఆర్ఎస్ నాయకులు. మందమరిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నాయకత్వంలో చెన్నూరు నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందిందని, 100 పడకల ఆసుపత్రి నిర్మాణం, 22 బ్రిడ్జిలు, రోడ్లు వేయించి చెన్నూరు నియోజకవర్గం రాష్ట్రంలోనే నెంబర్ 1గా ఉండేలా కృషి చేయడం జరిగిందని అన్నారు. నియోజకవర్గ ఇన్ఛార్జి రాజా రమేష్ వృత్తిరీత్యా వైద్యుడు అయినప్పటికీ ప్రజాసేవ కోసమే వృత్తిని వదులుకొని ప్రజల్లోనే ఉంటూ సేవ చేస్తున్నారని, టీఆర్ఎస్ హయాంలో బాల్క సుమన్పై V6 టీవీ ఇసుక దందాపై అనేక అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగిందని, కానీ ఇప్పుడు వాస్తవంగా గోదావరి నుంచి 100ల కొద్దీ లారీలు, ట్రాక్టర్లతో ఇసుక దందా గనుల శాఖ మంత్రి సాక్షిగా నిర్వహిస్తున్నారని, అది ప్రశ్నించాల్సింది పోయి టీఆర్ఎస్ నాయకులపై విమర్శలు తగదని, సహించేది లేదని అన్నారు. ఇక ముందు టీఆర్ఎస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేయకుండా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, యూత్ ప్రెసిడెంట్ పంబాల మధు, కైదల జంపన్న, వెల్దా చిరంజీవి, ఎండి ఫిరోజ్, దూట తిరుపతి, బొక్కల శ్రీకాంత్, మెరుగు సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు రాష్ట్రంలో మొన్నటికి మొన్న 9,000 కోట్లు మేము రుణమాఫీ చేసినాం 9 రోజులు అని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు మా పల్లెలలో 5 ఎకరాలకు పైబడి ఉన్న రైతులకు రైతు బంధు వల్లేదు. రుణమాఫీ కూడా పూర్తిగా సకాలంలో ఎవరికి 2 లక్షల పైన వారికి కాలేదు. ఇప్పటికైనా గమనించి రైతు ప్రభుత్వం చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు, మీరు రైతులకు న్యాయం చేయండి. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. రైతులకు ఎరువుల కొరత కూడా ఈ రాష్ట్రంలో చాలా ఇబ్బందులు ఉన్నాయి. పిహెచ్ సెంటర్లలో ఎరువులు సకాలంలో అందించడం లేదు. ఇప్పటికీ 1 నెల రోజులు అవుతుంది పత్తి పంటలు వేసి, వారికి ఎరువులు యూరియా కానీ DAP కానీ సకాలంలో అందించకపోవడం వల్ల వాళ్ళ పంటలు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ప్రైవేట్గా ఫర్టిలైజర్ షాపులలో ఒక బస్తా యూరియా బస్తా కొంటే 350 నుంచి 400 రూపాయల దాకా కొనుగోలు చేస్తున్నారు. రైతులకు ఇట్లా కొనుగోలు చేయడం చాలా నష్టము, ఆర్థికంగా ఇబ్బంది జరుగుతున్నది. మీరు సకాలంలో రైతు బంధు చేయకపోవడం, సకాలంలో రుణమాఫీ చేయకపోవడం వల్ల అప్పుల కుప్పలుగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజు మీరు హైదరాబాద్ సెంటర్లో 4-5 రోజులుగా మందవరకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు, కేసీఆర్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా, బాల్క సుమన్ 5 సంవత్సరాలుగా ఇక్కడ చెన్నూరు ప్రాంతానికి ఏం చేయలేదని మా చెన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జు రాజా రమేష్ అన్న గారిని దురుసుగా మాట్లాడుతూ
ఒక డాక్టరేట్ చదివినవు, మీకు సోయి లేదు, అవగాహన లేదని అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దానికి ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తూ రాజా రమేష్ గారిని, బాల్కసుమన్న గారిని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తారో, మీ స్థాయి గురించి చాలా వరకు మాట్లాడినారు. స్థాయి అంటే ఏంటి అసలు, మీ స్థాయి ఏంటి అసలు, ఆకాశం వైపు మనం ఉంచితే అది ఎటు పడుతుందో మీకు తెలుసు. మీ చరిత్ర కూడా మందమరిలో తెలుసు, చెన్నూరులో తెలుసు. ఇవన్నీ అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 10 సంవత్సరాలుగా కేసీఆర్ గారి ఆశీర్వాదంతో బాల్కసుమన్ గారు చెన్నూరు నియోజకవర్గానికి చాలా అభివృద్ధి చేసి ఉన్నారు. మీరు ఒక మాట మాట్లాడినారు, గతంలో కాక ఫ్యామిలీ, వివేక్ గారు, వినోద్ గారు ఈ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేసినాము, బ్రిడ్జిలు కట్టినామని మీరు మాట్లాడినారు. అయితే వాళ్ళు బ్రిడ్జిలు కట్టినప్పుడు, అభివృద్ధి చేసినప్పుడు ఈ చెన్నూరు నియోజకవర్గం రోజులుగా ఏదైతే మన మందమరి పట్టణంలో ఉన్నటువంటి ఒకరిద్దరు కాంగ్రెస్ నాయకులు మా యొక్క మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అయినటువంటి బాల్కసుమన్ పైన, అదేవిధంగా మా నియోజకవర్గం ఇన్ఛార్జు రాజరమేష్ పైన చేస్తున్నటువంటి అనుచిత వాక్యాల్ని మేము మా మండల బీఆర్ఎస్ పార్టీ తరఫున పూర్తి స్థాయిలో ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే నువ్వు ఇలా నాయకునికి ఒకటే చెప్తా ఉన్నావు, కాంగ్రెస్ నాయకునికి, ఇవాళ ఆనాడు సుమనన్న ఎంత అభివృద్ధి చేసిండ్రో ఇవాళ కళ్ళ గట్టినట్టు కనబడతా ఉంది. ఇవాళ నువ్వు రాత్రి మందమరి నుండి పోతలేవా, నీకు సెంట్రల్ లైట్లు కనబడట్లేదా? ఇవాళ అదే బ్రిడ్జి పై నుంచి వస్తాను కదా, ఆ బ్రిడ్జి నీకు బాలకసుమనన్న ఆధ్వర్యంలో వచ్చింది కదా. అదేవిధంగా 22 బ్రిడ్జిలు, వందల సంఖ్యలో రోడ్లు, ఏదైతే ఎక్కడైనా మారుమూల ప్రాంతం ఉన్నటువంటి చెన్నూరు నియోజకవర్గాన్ని ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 స్థానంలో తీసుకుపోయినటువంటి నాయకుడు మా బాలకసుమనన్న కాదా? ఇవాళ అలాంటి నాయకుల పైన నువ్వు ఇలాంటి అనుచిత వాక్యాలు చేస్తే ఖచ్చితంగా నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. దీనికి తగిన రీతిలో మీకు రాబోయే స్థానిక సంస్థల్లో బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా మా సోదరులు రాజరమేష్ అన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే మా రాజరమేష్ అన్న వ్యక్తి ఒక దేవుడు లాంటి వ్యక్తి. తన వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ కూడా తను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశం కొద్దీ జిఎస్ఆర్ ఫౌండేషన్ ద్వారా కొన్ని వేల మందికి ఆడబిడ్డలకు మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో జిల్లా వైద్య శాఖ అధికారి ఆదేశాల మేరకు మున్సిపాలిటీ సిబ్బందికి ఉచిత హెల్త్ క్యాంపు నిర్వహించినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. ఈ చికిత్స క్యాంపులో సాధారణ పరీక్షలు మరియు స్త్రీలకు ప్రత్యేకమైన బ్రెస్ట్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను, పురుషులకు ఓరల్ క్యాన్సర్ పరీక్షలు నిర్వహించినట్లు వైద్యాధికారి రమేష్ తెలిపారు. క్యాన్సర్ సంబంధించిన వ్యాధులు గాని, సీజనల్ వ్యాధులు గాని ఉన్నట్లయితే మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన ఉచిత హెల్త్ క్యాంపు నందు సంప్రదించాలని ఆయన తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో పలువురు వైద్యులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో ఉన్న శానిటేషన్ వర్కర్స్కి, ఎస్హెచ్జి మెంబర్స్కి, ఆర్పీస్కి సంబంధించి హెల్త్ స్క్రీన్ అనేటువంటిది ఆల్ మున్సిపాలిటీలో, అంటే మన డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అన్ని మున్సిపాలిటీలో ఈరోజు స్క్రీనింగ్ క్యాంపు పెట్టడం జరిగింది. ఆ స్క్రీనింగ్ క్యాంపులో ఎస్పెషల్లీ ఉమెన్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ మీద, తర్వాత సర్వైకల్ క్యాన్సర్ మీద, అట్లాగే మేల్స్కి, ఫీమేల్స్కి ఓరల్ క్యాన్సర్ మీద ఒక స్క్రీనింగు, అలాగే డయాబెటీసు, హైపర్ టెన్షన్, షుగరు, బీపీ స్క్రీనింగ్ అనేది ఒకటి. తర్వాత మున్సిపాలిటీ వీళ్ళందరికీ కూడా ఐ స్క్రీనింగ్ కూడా ప్లాన్ చేసి ఉన్నాం. సో ఐ స్క్రీనింగ్ కూడా వాళ్ళకి అవసరం ఉన్నటువంటి వాళ్ళకి సైట్ గురించి, ఆ తర్వాత క్యాటరాక్ట్ కానీ ఐకి సంబంధించినటువంటి మిగతా డిసీజెస్ విషయంలో కూడా స్క్రీనింగ్ చేసేసి మనము స్టేట్కి, హైదరాబాద్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇది 1 డే ప్రోగ్రామ్ ఇది ఉంటుంది. అట్లాగే జిల్లాలో ఉన్నటువంటి సీజనల్ వ్యాధులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ప్రిపేర్నెస్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ లెవెల్లో అన్నీ చేసి ఉన్నాము. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో, గ్రామ పంచాయతీలో, తర్వాత ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ అందరితో కలిపి కలెక్టర్ గారు అందరికీ కూడా ఒక డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. లైన్ డిపార్ట్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అనేటువంటిది కూడా చాలా క్లియర్ కట్గా మేము రిటర్న్లో, తర్వాత కలెక్టర్ గారు కూడా వారి యొక్క ఇన్స్ట్రక్షన్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మున్సిపాలిటీస్లో లేకపోతే జీపీస్లో వారి సిబ్బంది కూడా వారమునకి 2 దినములు డ్రై డే యాక్టివిటీస్ ప్లాన్ చేసి ఉన్నాము. అది ఫ్రైడే రోజు ఒకటి, ట్యూస్డే రోజు ఒకటి. 2 రోజులు యాంటీ లార్వల్ యాక్టివిటీసు, యాంటీ మస్కిటో యాక్టివిటీసు, తర్వాత డ్రై డే యాక్టివిటీస్. ఎక్కడ కూడా దోమ పెరగకుండా, నీరు నిల్వ ఉండకుండా ప్రతి ఇంటిలోనూ, ప్రతి గవర్నమెంట్ ఆఫీసెస్లోనూ
పరిసరాల్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సిస్టంలో కూడా ఎక్కడ వాటర్ స్టాక్గా ఉండకూడదు. డ్రైనేజ్ కంప్లీట్గా క్లీన్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండాలి. ఎక్కడ స్టాక్ ఉన్నా కూడా వాటిని ఆ స్టాక్ స్టోరేజ్ లేకుండా చేయడం. తర్వాత స్టోరేజ్ ఉన్నటువంటి వాటర్ పైన యాంటీ లార్వల్ స్ప్రే, డిమోఫాస్ స్ప్రే చేయడము. తర్వాత పెద్ద పెద్ద వాటిలో ఆయిల్ బాల్స్ వేయడము, కంబోజియా ఫిష్ గురించి ఈ ఏర్పాట్లన్నీ కూడా డిస్ట్రిక్ట్లో మేము ప్లాన్ చేసి ఉన్నాము. అట్లాగే మున్సిపల్ ఇప్పుడు గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ కానీ, జీపీలో ఉన్న గార్బేజ్ కలెక్షన్ వెహికల్స్ వాటిలో కూడా ఆడియో ఐఈసి ప్రజలకి ఒక అవగాహన కలిగించడానికి ఆడియోస్ కూడా రిలీజ్ చేసి ఉన్నాము. కాబట్టి ఇప్పుడు గతంలో బిఫోర్ 2-3 ఇయర్స్ నుంచి కూడా మన జిల్లాలో మలేరియా కేసులో ఏమి అంత రిపోర్ట్ కాలేదు. లాస్ట్ ఇయర్ ఓన్లీ 2 కేసెస్, అది కూడా పక్కన ఉన్న డిస్ట్రిక్ట్ నుంచి వచ్చినటువంటి కేసెస్ మాత్రం నమోదైనాయి. దరిదాపుగా 200 కేసెస్ వరకు డెంగ్యూ కేసెస్ మటుకు మనకు జిల్లాలో నమోదైనాయి. కాబట్టి వాటన్నిటిని కూడా మనము టెస్టులు చేసేసి ట్రీట్ చేసి ఉన్నాము. వీటికి అన్నిటికీ సంబంధించి సబ్ సెంటర్ లెవెల్లో, తర్వాత పిహెచ్సి లెవెల్లో, తర్వాత కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్లోనూ డిస్ట్రిక్ట్లోనూ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. టెస్టులకు సంబంధించినటువంటి మలేరియాకి కానీ డెంగ్యూకి సంబంధించినటువంటి టెస్ట్ కిట్స్ కూడా మేము ఆశా లెవెల్లో కూడా మేము పంపించి ఉన్నాము. సో ఆ రకంగా వాళ్ళు అక్కడ స్మియర్ కలెక్ట్ చేస్తారు. ఆ తర్వాత ఎగ్జామినేషన్ అంటే పరీక్షలు ప్రైమరీ హెల్త్ సెంటర్లో చేస్తాము. తర్వాత డయాగ్నోస్టిక్స్ తెలంగాణ డయాగ్నోస్టిక్స్ హబ్కి మేము అవి పంపించి కన్ఫర్మేషన్ టెస్ట్, అంటే ఇప్పుడు డెంగ్యూకి సంబంధించినటువంటి కిట్ టెస్ట్ కాకుండా ఎలిజా టెస్ట్ని మనము తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్కు చేపించి కన్ఫర్మేషన్ టెస్ట్ అక్కడ ఇచ్చేస్తాము. వీటికి సంబంధించిన లాజిస్టిక్స్ అన్ని, మెడిసిన్స్ కానీ అదర్ లాజిస్టిక్స్ అన్నీ కూడా మనకు డిస్ట్రిక్ట్లో సఫిషియెంట్గా ప్రొక్యూర్ చేసి ఉన్నాము. మెడిసిన్ కొరత కూడా ఏ ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ ఐఎమ్ సెంటర్స్లో, సబ్ సెంటర్లలో లేకుండా కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ఆఫీసర్కి, డిప్యూటీ డిఎండ్హెచ్ఓలకు కూడా ఒక్కొక్కరికి ఒక 4 పిహెచ్సిలు కూడా వాళ్ళకి నోడల్ ఆఫీసర్గా వేయడం జరిగింది. అలాగే మెడికల్ ఆఫీసర్స్కి కూడా కరెక్ట్ ఇన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మెడికల్ ఆఫీసర్ కానీ మండల్ లెవెల్ ఆఫీసర్సు, వారి క్రింద ఉన్నటువంటి యామ్లో ఉన్నటువంటి మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్సు, డాక్టర్సు, నర్సింగ్ ఆఫీసర్స్, వీళ్ళందరికీ కూడా అన్ని ప్లాన్ చేసి ఉన్నాము. ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కూడా ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో, సబ్ సెంటర్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా చేసి ఉన్నాం. ఎక్కడైనా ఒక దగ్గర ఒక క్లస్టర్ ఆఫ్ కేసెస్ కనుక మనకు వచ్చినాయి అనుకుంటే ఈ టీం అంతా కూడా ఇన్వాల్వ్ అయిపోయేసి ఆల్ లైన్ డిపార్ట్మెంట్ ఇవన్నీ కూడా ప్రివెంటివ్ యాక్టివిటీసు, ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా చేసుకునే ఉన్నాం. బ్లడ్ బ్యాంక్స్ కూడా రేర్ బ్లడ్ బ్యాంక్స్ గురించి కూడా ఇష్యూ లేకుండా మనకు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అవసరం ఉన్నప్పుడు, ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఏర్పాటు మనము కోఆర్డినేషన్లో చేసుకునే ఉన్నాము. కాబట్టి జిల్లా ప్రజలకు మీ ద్వారా తెలియపరిచేది ఏంటంటే గవర్నమెంట్ ఫెసిలిటీస్లో సఫిషియెంట్ సిబ్బంది ఉన్నారు, సఫిషియెంట్ మెడిసిన్స్, అన్ని రకాల మెడిసిన్స్ మనకు ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రజలు ఏ ఆందోళన చెందకుండా వారి యొక్క ట్రీట్మెంట్కి గవర్నమెంట్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి. ముఖ్యంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉండడానికి వారు బాధ్యులై ఉన్నారు. కాబట్టి వారి ఇంటి పరిసరాల్లో నీరు ఎక్కడ నిలవకుండా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రైతు వద్ద 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన కోటపల్లి మండల డిప్యూటీ తహసీల్దార్ నవీన్, అటెండర్ అంజీ. క్రియాశీలక కార్యకర్తల సమ్మేళన మహాసభకు తరలి వెళ్లిన మంచిర్యాల కాంగ్రెస్ శ్రేణులు. హాజీపూర్ మండలం దోనబండ స్టేజి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం. ఆటో డీసీఎం ఢీకొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలు, ఒకరి పరిస్థితి విషమం. వరంగల్ ఎంజీఎంకు తరలింపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.